దృష్ట్యా ఇంకా ఆమె లీడ్ రోల్ తీసుకోబోతున్నారు. డెఫినెట్గా ఇదేంటంటే ఒక ఛాలెంజ్. అవతల హోంమంత్రి అనిత గారికి ఒక సరదా ఉంది. పులివెందుల ఎమ్మెల్యే గారు అంటే మాజీ ముఖ్యమంత్రి అని అనడానికి బహుశా టీడీపీ వాళ్ళకి కొంచెం నోరు పెగల్టల్ల వాళ్ళకి. అంటే మనకి నచ్చినా నచ్చకపోయినా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆ హోదాలో ఆయన పిలవాలి. ప్రతిపక్ష నేత హోదా వస్తే పిలుద్దామనే ధోరణిలో కొందరు బీజేపీ నాయకులు కూడా వ్యవహరిస్తున్నారు. సరే, ఏదైతేనే మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చాలా గట్టిగా జరుగుతుంది. కాబట్టి ప్లాన్ బి తోటి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. మరి టీడీపీతో పాటు కూటమి నేతలు ఎలా దీన్ని ఎదుర్కోబోతున్నారు, ఇంకా ఇతరత్ర 2-3 కీలకమైన అంశాల మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు, అలాగే సుజాత గారు జనసేన నాయకురాలు, అండ్ రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ అలాగే జగడం సత్యనారాయణ గారు టీడీపీ సీనియర్ నాయకులు. అందరికీ నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ సుజాత గారు, చాలా కీలకమైన డెవలప్మెంట్స్. అంటే ఇన్ఫ్యాక్ట్ హుందా అయిన రాజకీయం ఎలా చేయాలో గడిచిన 15 రోజులుగా జనసేన చూస్తున్నాం. జనసేన నాయకులు చేస్తున్నారు, చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. 3 కీలకమైన వ్యవహారాలు తెర మీదకి వచ్చినా సరే అందులో ఇన్వాల్వ్ అయిన మహిళల పేరు ఎత్తకుండా మీరు వాటిని రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో అలాగే ఎదుర్కొంటున్నారు. అందుకోసం మీకు ముందుగా మీ పార్టీకి అభినందనలు. విజయసాయిరెడ్డి గారి ఎపిసోడ్ కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి గారి ఎపిసోడ్ కావచ్చు, అలాగే తాజాగా మరొక ఎపిసోడ్ కావచ్చు, వీటిల్లో ఎక్కడా కూడా మీరు అందులో ఇన్వాల్వ్ అయిన మహిళల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయట్లేదు. సరే, కానీ మీకు వైసీపీ నుంచి కీలకమైన మహిళా నేత ముందుకు రాబోతున్నారు కాబట్టి కొంచెం పొలిటికల్ ఛాలెంజెస్ మీకు ఎక్కువ కాబోతున్నాయి. ఎలా చూస్తున్నారు వైఎస్ భారతి గారి ఎంట్రీని? సార్, వాసుదేవ్ గారు, ముందుగా మీకు అలాగే 99 ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ శుభోదయం అండి. మహిళలు రాజకీయాల్లోకి రావడం అనేది, అది ప్రత్యక్ష రాజకీయాల్లో పాలు పంచుకోవడం అనేది శుభపరిణామం అండి. ఎందుకంటే సాధారణంగా ఒక ప్రకృతి రీత్యా మహిళకి అనగానే కొంచెం ఒక సాఫ్ట్ కార్నర్, ఒక మాతృత్వం అనే ఏమంటారు మాతృత్వ భావన, అంటే ప్రజలందరినీ కూడా, ప్రజల కష్టాలు కూడా ఒక మగవాళ్ళు అర్థం చేసుకునే దానికంటే ఒక మహిళలు చాలా పర్సనల్ గా తీసుకుని మనసుకి అర్థం చేసుకుంటారనే ఒక రకమైన అభిప్రాయం ఉంది. అలాంటి మెంటాలిటీ కూడా ఉంటుంది మహిళల్లో సాధారణంగా. తొందరగా కొంచెం మన భద్రాద్రి రామయ్య విషయంలో తీసుకుంటే గనక ననుబ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అని ఆయన అప్పుడే కానీ కనికరించలేదు. అలాగా మహిళల మెంటాలిటీ అలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి మహిళలు రాజకీయాల్లోకి రావడం అనేది శుభపరిణామం అండి. దాన్ని అందరం ఆహ్వానిద్దాం. అది ఏమంటారు, వైసీపీ నాయకులైనా టీడీపీ నాయకులైనా ఎవరైనా దానికి ప్రత్యర్థులుగా చూడడం అండి. అది ఆహ్వానించదగ్గ పరిణామమే. మేము ఆవిడని సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. ఆవిడ ప్రజల కష్టాలను అర్థం చేసుకోవాలని, మంచి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష హోదా తెచ్చుకునేటట్టు, అంటే ఆ పాత్ర వహించవచ్చు, ఆ బాధ్యత తీసుకోవచ్చు ఖచ్చితంగా. అలా తీసుకుని ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల గొంతుకు వినిపిస్తే సంతోషమేనండి. రైట్. జగడం సత్యనారాయణ గారు, నారా భువనేశ్వరి గారు కీ రోల్ తీసుకోవటం అనేది బహుశా వైఎస్ భారతి గారికి ఇన్స్పిరేషన్ అనే మాట వైసీపీ సర్కిల్స్ నుంచి వినపడుతుంది. సో ఎందుకంటే మీరు గమనించే ఉంటారు, మీ నాయకుడు ఇటీవల, అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత దాదాపు ప్రతి కార్యక్రమంలోనూ భువనేశ్వరి గారు ఉంటారు. నిన్న అన్నా క్యాంటీన్లో ఇది ప్రారంభోత్సవం సందర్భంగా కూడా దంపతులు ఇద్దరు వచ్చి భోజనం చేశారు, కష్టసుఖాలు మాట్లాడుకున్నారు, అందరితోటి ఇన్వాల్వ్ అయ్యారు. పర్సనల్ టచ్, చాలా ఒక హ్యూమన్ టచ్ కనిపించింది. చంద్రబాబు గారు ఆయన